హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అప్డేట్కి స్వాగతం. ఈరోజు మార్కెట్లు చాలా వాలటైల్గా ట్రేడ్ అయ్యాయి. అంటే దానికి ఒక రీజన్ ఉంది. సో అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లానే మార్కెట్లు ఈరోజు పాజిటివ్గా మూవ్ అయినాయి కదా. సో పాజిటివ్గా మూవ్ అవడానికి కారణం ఏంటి? సో ఇది ఒకసారి గమనిస్తూ, ఈరోజు మార్కెట్లు వాలటైల్గా మూవ్ అవడానికి కారణం ఏంటంటే ఆర్బీఐ మనకి ఒక పాజిటివ్ న్యూస్తో వచ్చింది. సో అదేంటంటే మనకి ఆర్బీఐ ఆల్మోస్ట్ ఎకానమీలోకి 1.5 లక్షల కోట్లు లిక్విడిటీని పంప్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంది. సో అది ఈరోజు మార్కెట్ని చాలా పాజిటివ్గా మూవ్ చేసింది. ఓపెనింగే 140 పాయింట్లు పాజిటివ్ ఓపెనింగ్ అవుతూ నిఫ్టీ అక్కడి నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 2:00 2:30 వరకు కంప్లీట్గా పాజిటివ్గా మూవ్ అవుతూ ఉంది. కానీ ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెషర్తో హై నుంచి, అంటే మనం 23,000 దాటిన తర్వాత మనం రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, అట్లానే 23,000 దాటిన తర్వాత ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఆఫ్టర్నూన్ సెషన్లో 225 పాయింట్లు ఇంట్రాడేలో కరెక్ట్ అయింది. సో ఈ కరెక్షన్ కూడా ఒక రకంగా మంచిదే, అంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి మరలా 23,000 పైన క్లోజ్ అయ్యి ఉంటే బాగుండేది, కానీ 23,000 బిలో క్లోజ్ అయింది. 2:30 వరకు అప్ సైడ్ మూవ్ అవుతున్న మార్కెట్ ఒక్కసారిగా 225 పాయింట్లు కరెక్ట్ అవుతూ 22,910 పాయింట్లకు వచ్చిన తర్వాత మరలా ఒక్క 70-80 పాయింట్స్ అప్ సైడ్ తీసుకొని ఫైనల్గా వచ్చేసేసి 22,957 దగ్గర క్లోజ్ అయింది. ఆ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా అదే టైంలో 2:30 టైంలో 490 పాయింట్లు కరెక్ట్ అయింది. సో 490 పాయింట్లు కరెక్ట్ అయ్యి, సో మరలా డే క్లోజింగ్ వచ్చేటప్పటికి సుమారుగా చెప్పాలంటే 48,880 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో 816 పాయింట్లు అప్ సైడ్ తోటి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో అయితే 49,250 లెవెల్స్ వరకు హై ఫామ్ చేసింది ఈరోజు, కానీ 400 పాయింట్లు బిలోలో. అట్లానే లో వచ్చేసేసి 48,449, అంటే 400 పాయింట్లు అప్, అంటే 400 పాయింట్లు పైన 400 పాయింట్ల కింద హై లో ఫామ్ చేసింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. అంటే ఎగ్జాక్ట్గా సెంట్రల్ మధ్యలో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇంత బాగా పెరిగినా కూడా విక్స్ కూడా పెరిగింది. అయితే విక్స్ పెరగడానికి కారణం కూడా మీకు తెలిసే ఉంటుంది. సో మనకి ఫిబ్రవరి 1వ తారీఖు మనకి బడ్జెట్ డే ఉంది కదా. ఆ బడ్జెట్ రోజు దానికి కాను ఈ ఇండియా విక్స్ అనేది బాగా ఆల్మోస్ట్ 0.36%. సో మార్నింగ్ సెషన్లో అయితే ఇంకొద్దిగా హై లెవెల్లోకి వచ్చి మరలా ఆఫ్టర్నూన్ సెషన్కి కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. సో ఈరోజు మెయిన్గా మనకి సపోర్ట్ చేసిన స్టాక్స్ ఏంటి అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ హై లెవెల్ మూవ్ అవడానికి సపోర్ట్ చేసిన స్టాక్స్ ఏంటి అంటే బ్యాంకింగ్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ. సో ఇవన్నీ పాజిటివ్గా, చాలా పాజిటివ్గా మూవ్ అయినాయి ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. ఇవి చాలా బాగా పాజిటివ్గా మూవ్ అయినాయి. దాంతోపాటుగా ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా పనిచేసింది ఏంటంటే ఈ లిక్విడిటీని బూస్ట్ చేయడానికి ఆర్బీఐ ఏదైతే పాజిటివ్ డెసిషన్ తోటి వచ్చిందో, అట్లానే ఫస్ట్ వీక్లో ఉంది కదా మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ ఉంది కదా. ఆ మానిటరీ పాలసీలో కూడా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి ఏదైనా పాజిటివ్గా న్యూస్ ఏదైనా ఉండొచ్చు అనే అంచనాలతోటి కూడా ఈరోజు బయింగ్ ఎమర్జ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇట్లా కనుక ఈ లిక్విడిటీని బూస్ట్ చేయడానికి ఏదైతే పాజిటివ్ డెసిషన్ తోటి ఆర్బీఐ మనకు మార్కెట్లోకి వచ్చారో, ఇది కంప్లీట్గా మన ఇండియన్ బ్యాంక్స్కి పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవాలి. లిక్విడిటీ ఇంప్రూవ్ చేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది మనకి ఎఫ్ఎంసీజీ. ఈ మధ్యకాలంలో మనము ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కాస్త నెగిటివ్ ట్రెండ్ చూస్తూ ఉన్నాం కదా. అంటే ఆల్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ వచ్చేసేసి వాళ్ళ బిజినెస్ గ్రోత్ కానీ, లేదంటే వాళ్ళ రిజల్ట్స్ కానీ కాస్త నార్మల్ టు నెగిటివ్ ట్రెండ్లో ఇస్తూ ఉన్నారు. అట్లానే మీకు కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది బాగా వీక్ అవుతూ వస్తుంది కొద్ది రోజులుగా. ఇది లిక్విడిటీని పంప్ చేయడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ ఇంప్రూవ్ అయితే ఏంటంటే కన్జ్యూమర్ స్పెండింగ్ కూడా పెరుగుతుంది. సో ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా కాస్త పాజిటివ్ ట్రెండ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అయితే సో ఇంత పాజిటివిటీ మన మార్కెట్లో ఉన్నప్పుడు కూడాను గత రాత్రి మనం కనుక చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి నెగిటివ్ సిగ్నల్సే ఉన్నాయి మనకి. సో నిన్న నాస్డాక్ వచ్చేసి 3% కరెక్ట్ అయింది, కానీ డౌ మాత్రం చాలా స్ట్రాంగ్గా రికవర్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 550 పాయింట్స్ ప్రీ ఓపెన్లో డౌ ఫ్యూచర్స్ డౌన్ అయినప్పటికి కూడా
క్లోజింగ్ టైం వచ్చేటప్పటికి డౌ క్లోజ్ అయ్యేటప్పటికి 290 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇది చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు మనం. మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న యుఎస్ మార్కెట్స్లో ఈ విధమైన ట్రెండ్ కొనసాగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ డీప్ సీక్ ఉంది కదా. సో ఆ డీప్ సీక్ను మార్కెట్లో చాలా పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. సో దాంతో ఏంటంటే ఇప్పటి వరకు ఏఐలో లీడర్షిప్ అనేది యూఎస్లో ఉంది. యుఎస్ కంపెనీస్కి బాగా ఈ ఏఐకి సంబంధించిన లీడర్షిప్, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏఐ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కదా, మన ఎన్విడియా. సో ఈ కంపెనీస్ అన్నీ కూడాను, అట్లానే ఏఐ డెవలప్ చేసే కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ అదర్ కంపెనీస్, వీళ్ళంతా చాలా లీడర్స్గా ఉన్నారు మార్కెట్లో. సో వరల్డ్ వైడ్గా వీళ్ళంతా లీడర్స్గా ఉన్నారు. అయితే వీళ్ళ లీడర్షిప్కి ఏదైనా థ్రెట్ ఉంటుందా? సో రాబోయే రోజుల్లో కనుక ఇంకా తక్కువ ప్రైస్, యాక్చువల్గా వీళ్ళు చాలా తక్కువ ప్రైస్లో ఓపెన్ సోర్స్లో, ఇది ఓపెన్లీ అవైలబుల్, అంటే డీప్ సీక్ అనేది ఓపెన్లీ అవైలబుల్, సో అందరికీ అవైలబుల్, ఎవరు మనీ పే చేయక్కర్ లేకుండా ఇప్పటివరకు మార్కెట్లో నడుస్తుంది. సో ఇదే రీతిలో కనుక వాళ్ళు తక్కువ ప్రైస్లో వీళ్ళు మార్కెట్లోకి వచ్చారంటే, ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ మోనోపోలీ లాగా, అంటే లీడర్షిప్ హ్యాండిల్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అది థ్రెట్ లాగా ఉండే అవకాశం ఉంది. దాంతో ఏం జరిగిందంటే ఎన్విడియా వచ్చేసేసి 17% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఆల్ టెక్ స్టాక్స్ అన్ని నిన్న యుఎస్ మార్కెట్లో నెగిటివ్గా ట్రేడ్ అయింది. సో ఇది చాలా నెగిటివ్ సెంటిమెంట్ని నిన్న మార్కెట్లో చూపించింది అనమాట. అయితే ఈరోజు మార్నింగ్ ఫ్యూచర్స్ మాత్రము డౌ ఫ్యూచర్స్ వచ్చేసేసి మార్నింగ్ అవర్స్లో, మన మార్కెట్ అవర్స్లో అయితే 90 to 100 పాయింట్స్ పాజిటివ్గా ఉండింది. బట్ ఇప్పటికీ కొద్దిగా డౌన్ సైడ్ తీసుకుంటూ 6 పాయింట్స్ పాజిటివ్ తోటి న్యూట్రల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో యుఎస్ నాస్డాక్ మాత్రము నిన్న 800 పాయింట్స్, సో 700 పాయింట్స్ టు 800 పాయింట్స్ నిన్న కరెక్ట్ అయిన నాస్డాక్ ఈరోజు జస్ట్ 100 పాయింట్స్ రికవర్ అవుతూ కనిపిస్తుంది. డాక్స్ అంటే జర్మన్ ఇండెక్స్ కూడాను 127 పాయింట్స్, 0.6% పాజిటివ్ తోటి ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా కొద్దిగా పాజిటివ్గా ఉన్నట్లు కనిపిస్తున్నా కూడాను, సో అండర్లైన్ మాత్రము నెగిటివ్గానే ఉంది. సో మార్కెట్లో ఇంకా ఆ భయాలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. దాంతో ట్రంప్ సార్ కూడా మనకి ఏ కామెంట్స్ పెడితే కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డిఫరెంట్ కామెంట్స్ చేశారు. అట్లానే బయటకు వచ్చిన తర్వాత నిన్న చైనాని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ టెక్నాలజీకి సంబంధించి చైనా దగ్గర నుంచి నేర్చుకోవాలి అనే కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఏదైతే మనకి టారిఫ్స్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడో, ఆ టారిఫ్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల యుఎస్ ఎకానమీకి ఎఫెక్ట్ అవుతుంది. సో యుఎస్ ఎకానమీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందంటే, టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రైస్ రైజ్ అవుతుంది, అసలు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్లు అనేది కట్ చేయడం అనేది ఫెడ్కి కొద్దిగా కష్టమవుతుంది. సో ఇప్పటికే 4 కట్స్ ఉంటాయి అనుకున్న 2025లో 4 కట్స్ ఉంటాయి అనుకున్న ఇంట్రెస్ట్ రేట్ కట్ అది 2 టైమ్సే ఉండొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు. ఫెడ్ నుంచి ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది మనకి. ఈ 2 కూడా కాకుండా ఇంకా ఒకటి కానీ అసలు లేకుండా కానీ ఏదైనా జరిగిందనుకోండి, సో అది పూర్తిగా నెగిటివ్ మన మార్కెట్స్కి. సో ఇది కూడా మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ని ఇచ్చేస్తూ ఉంది. అంటే ఆ భయాలు కూడా మార్కెట్లో ప్లే చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, నెక్స్ట్ 50 కానీ, సో అన్నీ పాజిటివ్గా మూవ్ అయినా కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సో ఈరోజు కంప్లీట్గా మార్నింగ్ నుంచి కూడా నెగిటివ్గా మూవ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ అయితే మార్నింగ్ నిఫ్టీ 140 పాయింట్స్ అప్ తోటి ఓపెన్ అయినా కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం 4% డౌన్. మార్నింగ్ అవర్స్లో అయితే 10:30, 11 వరకు కూడాను 4% నెగిటివ్గా ఈరోజు ట్రేడ్ అయింది. సో అక్కడి నుంచి ఈ ఆర్బీఐ న్యూస్ తోటి బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ రావడంతో కొద్దిగా కోలుకుంది. కానీ చివరికి 1.6% తోటి అయినా కూడా మిడ్ క్యాప్తో పోలిస్తే ఈరోజు మిడ్ క్యాప్ 0.5% నెగిటివ్గా ఉంది. కానీ స్మాల్ క్యాప్ మాత్రం 1.6% ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఇంకా స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ వీటిల్లో పెయిన్ పోలేదనే చెప్పుకోవాలి. సో ఇంకా పెయిన్ ఉంది. సో మార్కెట్లో ఇంకా నెగిటివ్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయిందా, ఇక నుంచి రికవరీ అయ్యి పాజిటివ్గా వెళ్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. సో మనం వరల్డ్ మార్కెట్స్ని గమనించినా కూడాను, లేదా మన మార్కెట్స్ ఈరోజు పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి మనకు మార్కెట్స్ కొద్దిగా అప్ ట్రెండ్లో కాస్త పాజిటివ్గా మూవ్ అయినాయి. కానీ సో లేదు అంటే ఈరోజు కూడా మన మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వాల్సిందే. సో ఈరోజు ఆర్బీఐ కనుక మనల్ని కాపాడకపోయినట్టయితే ఈరోజు మనం కూడా పూర్తిగా ఇంకా సెల్ ఆఫ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం మనం. సో కొద్దిగా పోర్ట్ఫోలియో సంబంధించి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా మీ స్టాక్స్లో, మీకు సంబంధించిన స్టాక్స్లో ఏదైనా కొద్దిగా పాజిటివ్గా ఉంటే, గ్రీన్లో ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక నుంచి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకొక 200-300 పాయింట్స్
డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కనుక మార్కెట్ డౌన్ అయితే 22,957 ఉంది కంటే 23,000 బిలో క్లోజ్ అయింది కదా. ఏదన్నా 22,800 లోపు కనుక వస్తే మరలా 22,500 ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మీరు మార్కెట్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండటం అనేది బెటర్. ఓకే, అట్లానే ఈరోజు పాజిటివ్గా ఏమైనాయి, ఏ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఏ స్టాక్స్ నెగిటివ్గా మూవ్ అయినాయి ఒకసారి చూస్తే బజాజ్ ఫైనాన్స్ ఎస్పెషల్లీ ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ మాత్రం విపరీతంగా పాజిటివ్ ట్రెండ్ చూపించినాయి. బజాజ్ ఫైనాన్స్ 4%, యాక్సిస్ బ్యాంక్ 3.7%, శ్రీరామ్ ఫైనాన్స్ 3.6%, బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఈరోజు పాజిటివ్గా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి 3% తోటి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.5%, చాలా రోజుల నుంచి అండర్ పర్ఫామ్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈరోజు కొద్దిగా మార్నింగ్ అవర్స్లో అయితే 16.80, 16.85 వరకు వెళ్ళిన హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈవినింగ్ వచ్చేప్పటికి కొద్దిగా అంటే ఒక 10-14 రూపీస్ కరెక్ట్ అవుతూ 16.70లో క్లోజ్ అయింది. టాటా మోటార్స్ 2.3%, 2.1% పాజిటివ్గా. అట్లానే ఇంత పాజిటివ్ ట్రెండ్లో కూడాను కొన్ని స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో అవి ఫార్మా. ఈరోజు ఓవరాల్గా చూస్తే ఫార్మా చాలా నెగిటివ్గా క్లోజ్ అయింది. ఫార్మా ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ నెగిటివ్గా క్లోజ్ అయింది. కొన్ని రోజులుగా ఫార్మా షేర్లు భారీ అమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్నాయి కదా. ఈరోజు నిఫ్టీ ఫార్మా వచ్చేసేసి వరుసగా 3వ సెషన్లో 2% పైగా పడిపోయింది. కారణం ఏంటంటే దీంట్లో బలహీనమైన Q3 ఎర్నింగ్స్, కాస్త వీక్ Q3 ఎర్నింగ్స్ తోటి, అట్లానే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా కొన్ని డెసిషన్స్ ఉన్నాయి కదా, WHO నుంచి బయటకు వస్తున్నాం అనేటప్పటికీ ఏఆర్వి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ లైక్ ఏదది మన లారస్ ల్యాబ్స్ కానీ, అరబిందో కానీ, సో వీటిల్లో కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ నిన్న మొన్న చూసాం. అట్లానే ఈరోజు ఫార్మాలో సన్ ఫార్మాస్యూటికల్స్ సో బాగా నెగిటివ్గా 4.55% డౌన్ తోటి నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఈరోజు భారత్ ఎలక్ట్రానిక్స్ BEL 1.8% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో విప్రో 1.4% తోటి 303 దగ్గర నెగిటివ్గా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఆ లెవెల్స్ చూస్తూ ఈరోజు ఒక స్ట్రాటజీ, ఒక సింపుల్ స్ట్రాటజీ, సో ఏ విధంగా మన మార్కెట్లో, సో ఈ మార్కెట్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అప్కమింగ్ వీక్కి February 6th ఎండ్ అయ్యే వీక్కి నిఫ్టీలో ఒక స్ట్రాటజీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చో మీకు ఒకసారి చూపిస్తాను. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న స్ట్రాటజీ ఇది జడే లిజార్డ్ స్ట్రాటజీ అని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాము. ఒకవేళ చూడనట్లయితే మీరు ఇన్ఫోలో ఉంటుంది, మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ స్ట్రాటజీని చూడొచ్చు. సో ఈరోజు అదే స్ట్రాటజీని ఒకసారి డిస్కస్ చేద్దాం. మరలా ఎట్లా February 6th ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాని లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, దాని సపోర్ట్ రెసిస్టెన్స్, దాని ఏ విధంగా మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ క్లోజింగ్ వచ్చేటప్పటికి 29,957 దగ్గర క్లోజ్ అయింది. సో అంటే సుమారుగా మనం ఇక్కడైతే ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నామో 22,975, సో ఈ లెవెల్స్ 23,000 చెప్పాలంటే, సో ఈ లెవెల్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లెవెల్ నుంచి స్లైడ్ బిలోలోనే క్లోజ్ అయింది. సో మనకి ఫస్ట్ ఈ లెవెల్ని క్రాస్ చేయాలి. సో మనకి 23,000 అనేది కంఫర్టబుల్గా క్రాస్ చేసి డెసిసివ్గా దాని మీద క్లోజ్ అవ్వాలి. అది క్లోజ్ అయిన తర్వాత ఈరోజు హై ఏదైతే ఉందో 23,150 అప్రాక్సిమేట్గా 23,150 అనేది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ తీసేస్తున్నాను ఇన్ని లైన్స్ లేకుండా. ఓకే, 23,150, సో అది ఫస్ట్. సో ఈరోజు లో ఫామ్ చేసింది కదా, సో ఈరోజు లో వచ్చేసేసి 22,900, సారీ 22,900 కాదు, 22,860. సో మనకి ఈరోజు లో వచ్చేసేసి 22,860. సో లోయర్ సైడ్ వచ్చేసేసి 22,860, హయ్యర్ సైడ్ వచ్చేసేసి 23,150. సో ఈ రెండు లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు లెవెల్స్లో ట్రేడ్ అయినంతసేపు మనకి కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటుంది. ఈ రెండు లెవెల్స్లో ఏదైనా బ్రేక్ అయితేనే మనకి ఏదర్ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ మనం చూసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఈ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి కనుక 23,150 బ్రేక్ అయితే కనుక మనకు నెక్స్ట్, సో మీరు లెవెల్స్ చూడటం ఇట్లానే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నామో సో ఇదే 23,350. సో మీకు ఎన్నిసార్లు ఎక్కువ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు డ్రా చేసుకోవడం మీకు తెలియాలి.
సో అది తెలిస్తే మీకు ట్రేడింగ్లో ఈజీ అవుతుంది. సో ఆ రెసిస్టెన్స్ దాటిన తర్వాత మార్కెట్లో మనం ఎట్లా మన పొజిషన్స్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక అంచనా వస్తుంది. ఈ రెసిస్టెన్స్ సపోర్టు లెవెల్స్ కనుక మీరు డ్రా చేసుకోవడం మీకు తెలిస్తే కనుక. ఓకే. సో ఇది ఈ విధంగా మనం ఎక్కువ క్యాండిల్స్ ఏదైతే టచ్ చేస్తూ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో దాని రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం మనం. ఇప్పుడు చూస్తే మీకు 13th జనవరి నుంచి 23,350 అనేది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. సో ఇప్పటికి కూడాను 23,350 మనకి రెసిస్టెన్స్. సో డౌన్ సైడ్ వచ్చేసేసి 22,800 రీసెంట్లో. బట్ ఈ రోజు లో వచ్చేసరికి 22,860. సో అది మనం ఫస్ట్ సపోర్ట్ కింద తీసుకుంటాం. ఇది నిఫ్టీ గురించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి 48,800 లెవెల్స్లో క్లోజ్ అయింది. అంటే సుమారుగా అప్ సైడ్ నుంచి ఈరోజు ఫామ్ చేసిన హై 49,250. అట్లానే లో వచ్చేసేసి 48,460. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే రెంట్కి ఎగ్జాక్ట్గా మధ్యలో సగంలో క్లోజ్ అయింది. ఓకే. సో ఇది వీక్ ట్రెండ్ కాదు, స్ట్రాంగ్ ట్రెండ్ కాదు. రేపు మార్కెట్స్ ఏ విధంగా ఓపెన్ అవుతాయి అనే దాన్ని బట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ తీసుకోవచ్చు. సో రేపు కనుక స్ట్రాంగ్గా ఓపెన్ అయితే మనకు ఒకసారి మరలా 49,350 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. అట్లానే లోయర్ సైడ్, సో ఈరోజు లో ఏదైతే ఉందో 49,460. సో ఇది మనం ఫస్ట్ సపోర్ట్ కింద చూస్తాము. 48,460 లోయర్ సైడు, 49,350 అనేది హయ్యర్ సైడ్. సో ఈ రెండు లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ రెండు లెవెల్స్ని అబ్జర్వ్ చేసుకొని మనము సపోర్ట్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుంటూ, సో ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే. సో మనం ఇప్పుడు ఒకసారి ఆ స్ట్రాటజీ ఏంటి, జెడే లిజార్డ్ స్ట్రాటజీ ఏంటి, మనం ఎట్లా దాన్ని ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో నిఫ్టీలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఒకసారి చూపిస్తాను మీకు. నేను ఇది మీకోసం ఆప్స్ట్రాలో బిల్డ్ చేస్తూ ఉన్నాను. నిఫ్టీని సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని 6th ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లోయర్ సైడ్ 22,600 పిఈని సెల్ చేస్తాము. సో ఈ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే మనము ఒక పిఈని సెల్ చేసి ఇట్లానే అవుట్ ఆఫ్ ద మనీ సిఈని సెల్ చేస్తూ డీప్ అవుట్ ఆఫ్ ద మనీ సిఈని బై చేస్తాము. సో ఇది డీప్ అవుట్ ఆఫ్ ద మనీ పిఈ. పుట్ సైడ్ 22,600, మనకు క్లోజ్ అయింది అక్కడ 22,950. సో మన ఉద్దేశం ఏంటంటే 22,500 ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటుంది, 22,500 ఆ పైన మార్కెట్ ఉంటుంది అనే ఉద్దేశం మీద మనం ఇది ట్రేడ్ చేస్తున్నాం. ఓకే. సో మనకు రాబోయే రోజుల్లో బడ్జెట్ అనేది మనకు ఒక కీ ఫ్యాక్టర్ కాబట్టి బడ్జెట్లో ఏదైనా చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే మార్కెట్లు అప్ సైడ్ మూవ్ అవుతాయి. ఈ స్ట్రాటజీలో ఏంటంటే అప్ సైడ్ అనేది అన్లిమిటెడ్. సో అప్ సైడ్ ఎంత మూవ్ అయినా సరే మీకు రిస్క్ లేదు. లోయర్ సైడ్ 22,400 అనేది మీకు డెడ్ లైన్. 22,400 కంటే బిలో మూవ్ అయితేనే మీకు లాస్ వస్తుంది. సో ఈ స్ట్రాటజీ బిల్డ్ అయిన తర్వాత ఆ లెవెల్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. 22,600 పిఈ సెల్ చేస్తున్నాము. అట్లానే 23,600 సిఈని సెల్ చేద్దాము. 22,600 సిఈ 112 రూపాయల్లో సెల్ చేస్తాము. అట్లానే అప్ సైడ్ 23,000 డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ అవుట్ బై చేయాలనుకున్నాం కదా, అంటే 23,750 సిఈని బై చేస్తాము. ఓకే. ఇది స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో ఏమవుతుందో చూడండి. ఈ స్ట్రాటజీ మీరు చూస్తే మీకు బ్రేక్ ఈవెన్ వచ్చేసేసి 22,407. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది 22,957. అంటే సుమారుగా 550 పాయింట్లు మీకు సేఫ్టీ ఉంది. 550 పాయింట్లు మీకు సేఫ్టీ ఉంది. అట్లానే హయ్యర్ చూడండి, మీకు హయ్యర్ సైడ్ అన్లిమిటెడ్. మీరు ఎటు మూవ్ అయినా 26,000 కాదు, 28,000 కాదు, 30,000కు మూవ్ అయినా సరే అన్లిమిటెడ్ ప్రొటెక్షన్ ఉంటుంది మీకు ఇక్కడ. సో లోయర్ సైడ్ వచ్చేసేసి 550 పాయింట్లు, హయ్యర్ సైడ్ వచ్చేసేసి అన్లిమిటెడ్. సో మీకు ఈ రెంటి మధ్యలో ఇక్కడ 22,600 నుంచి 23,600 ఈ మధ్యలో అంటే 1000 పాయింట్స్ రేంజ్లో కనుక 6వ తారీఖు లోపు, ఫిబ్రవరి 6వ తారీఖు లోపు కనుక ఉంటే మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. సో మనం తీసుకుంటుంది ఓన్లీ 1 లాట్. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత 14,400. అదే హయ్యర్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, 23,600 పైన మూవ్ అయింది అనుకోండి,
సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 24,000కి మూవ్ అయింది. 24,000కి మూవ్ అయితే మీకు సుమారుగా వచ్చేసేసి 3,200 అనేది ప్రాఫిట్ వస్తుంది మీకు. ఓకే, సుమారుగా 3,200 మీకు కన్ఫామ్గా 3,200 అనేది మీకు ప్రాఫిట్ పక్కాగా వస్తుంది. ఎంత హైకి మూవ్ అయినా సరే 3,200 వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇది ఈ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని మీరు బిల్డ్ చేయాలనుకుంటే మీరు ఒకసారి పేపర్ ట్రేడ్ చేయండి. డైరెక్ట్గా మీరు స్టాక్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయొద్దు. మీరు పేపర్ మీద ట్రేడ్ చేసి 1 or 2 వీక్స్ ఇదే స్ట్రాటజీని 1 or 2 వీక్స్ మీరు పేపర్ మీద ట్రేడ్ చేసి ఆ తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్లో రియల్ మనీ తోటి మీరు ప్లే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ స్ట్రాటజీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో అవర్ సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. Thank you.